హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మీకు మా ఊర్లో ఉన్న అన్ని గణేషుల్ని చూపెడతాం రండి. మా ఊరు బాగా పల్లెటూరు ఉండదు ఫ్రెండ్స్, మళ్ళీ సిటీ కూడా ఉండదు, మధ్య రకం ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఊర్లో ఉన్న గ్రామ వినాయకుడిని చూపెడతా. చూడులు ఫ్రెండ్స్, ఇటుకై మొత్తం గడ్డి ఇల్లులు కూలిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. చూసిల్లు కదా గడ్డి ఇట్లనే ఉంటుంది మా. ఇప్పుడు మొత్తం దగ్గరికి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మా గ్రామ వినాయకుడిని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక షాప్ ఉండే ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేసిల్లు, ఆ షాప్ వాళ్ళు ఏం చేసిల్లు అంటే బిల్డింగ్ కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకొక 2-3 అవర్స్లల్లో మనం పోయినట్టే ఫ్రెండ్స్ అక్కడికి, గ్రామ వినాయకుని కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లక్కీ డ్రా రాపియాలంటే ఇక్కడ లక్కీ డ్రా చూపెడతాం ఫ్రెండ్స్. లక్కీ డ్రా ఏంటిదంటే స్కూటీ. ఎవరన్నా రాపియాలంటే మేము ఒక పోస్టర్ చూపెడతాం. ఆ పోస్టర్ ఇదే స్కూటీ వినాయకుని పక్క ఉంటుంది చూడండి, అదే మంచిగా చూపెడతా చూడండి. ఇప్పుడు చూడండి, ఇదే స్కూటీ. నచ్చితే కామెంట్ వేయండి. ఈ వినాయకుడు ఎట్లుందో మళ్ళీ కామెంట్ వేయాలి. ఇదే పోస్టర్ గూగుల్ పే అన్న ఫోన్పే అన్న వేయచ్చు మీరు. ఇది మళ్ళీ ఇప్పుడు వేరే గణేశుని దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూసిల్లు కదా ఎంత బురద ఉందో అంత. మా ఊరు ఇంత బురద పెండ ఉంటుంది. మీ ఊరు ఎట్లుంటుందో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇటంత తాళ్ళకాయ ఉంటుంది, దయ్యాలు ఉంటాయి అంటలు, కానీ మేము అవన్నీ నమ్మం. పోతున్నాం ఫ్రెండ్స్ రండి. ఇగో ఇటు చెరువు చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చెరువు. ఇది అడ్డు ఉంది, లేకపోతే మంచిగా చూడొచ్చు. రాంగా వినాయకుడిని చూసి రాంగా చూపెడతాం. ఇదే దగ్గరికి వచ్చినాం, వినాయకుడు దగ్గరికి వచ్చినాం. ఈ పొట్టోడు ఎవడో వచ్చిండు, జరుగుతలేడు జర్రే. ఇదే ఫ్రెండ్స్ వినాయకుడు. రెడ్ కలర్ ఉంది. మీదే కలర్ ఉంటే కామెంట్ చేయాలి, మంచిగా ఉందా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్స్, జీవన్ అని పేరు. ఇప్పుడు చెరువు చూపెడతా అన్న కదా, చూపెడతారండి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మురికి కాలువనే ఫ్రెండ్స్. అంత బురద ఉంటుంది. అటుక దూరం నుంచి చూస్తేనేమో ఇట్లా తెల్లగా పడుతుంది, కానీ దగ్గరికి పోతే మురికి కాలువ ఉంటుంది ఫ్రెండ్స్. రండి చూపెడతా రండి ఫ్రెండ్స్. ఇదంతా గడ్డి ఉంది మొత్తం. ఇదే రూట్, ఇట్లా పోవాలి. మళ్ళీ అక్కడ మధ్యలో బురద ఉంటుంది. చూడండి వీడియో. ఇదంతా అంత జిబ్బు గడ్డి ఉంది. అటైనా పాములు ఉంటాయి, అవి కచ్చల మొత్తాన్ని అడికెళ్ళి. మా వినాయకుని మేము చిన్న వినాయకుని ఇక్కడనే చంపుతాం. ఇదే బురద. ఆల్రెడీ మీకు వీడియో నెక్స్ట్ పెడతాం ఫ్రెండ్స్. ఇదంతా బురద ఉంది. ఇప్పుడు పోదాం. అరే ఏడికెళ్ళినాడు కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. మెల్లగా ఎట్లా తిరిగిపోతున్నాం. ముళ్ళు వస్తాయి. నేను చెప్పలేసుకున్నా, మర్చిపోయినా. దగ్గరికి వచ్చినట్టే. ఇదే చెరువు. ఆ వీడియో తీసే వాళ్ళు ఎవరో అనుకుంటారు కదా, మా బావని, ఆయన పేరు రంజిత్. ఇదే అయినదే యూట్యూబ్ ఛానల్. నాకు సపోర్ట్ ఉండమని చెప్పిండు, అయితే మేము చేస్తాను వీడియోస్. ఇదే రూటు. దగ్గరికి వచ్చినాం, కానీ దగ్గరికి వస్తే అంత మంచిగా ఉండదు. చూడండి చెండాలంగా ఉంటుంది. దూరం నుంచి ఎత్తేనే మంచిగా ఉంటుంది, కానీ మేము అటు సైడ్ పోయి చంపుతాం. ఇటు మంచిగా ఉండదు అని చెప్పిన కదా, అందుకే అటు సైడ్ పోయి చంపేస్తాం. పోదాం అనుకున్నాం కానీ ఇప్పుడు వీలు కాలే, ఎండ బాగా కొడుతుంది. మేము మీకోసం ఇవన్నీ చూపెడుతున్నాం. మరి సబ్స్క్రైబ్, లైక్ చేయాలి. ఈ వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేయాలి. ఇదే మా ఊరు చెరువు ఫ్రెండ్స్. ఎట్లుంది కామెంట్ చేయాలి. మీ ఊరు చెరువు ఎట్లుంటుంది కూడా కామెంట్ చేయాలి. మీ ఊర్లో ఎన్ని చెరువులు ఉంటాయి కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వినాయకుని దగ్గరికి పోదాం రండి ఫ్రెండ్స్. రండి. ఇదే తవ్వ. పాము ఉంటే అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది. ఇదేంటిదో కామెంట్ చేయాలి. నేను మాత్రం చెప్పా, దీన్ని ఏమంటలు కామెంట్ చేయాలి. ఇదే మేము అప్పట్లో వచ్చి ఇక్కడ ఆడుకునేటోళ్ళం. వినాయకుడు అంత ఉంటుంది అనుకోకుండా, బాగా చిన్నగా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది. ఇక్కడనే గజ్జెండ కనబడుతుంది, గానే ఆడుకునేటోళ్ళం. ఇదే రూట్. ఇదే ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, పాత ఇల్లు. ఒక అమ్మ ఉంటుంది, ఆ అమ్మకు దేవుడు వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు వేరే కాడికి షిఫ్ట్ అయ్యారు. వచ్చినట్టే చిన్న వినాయకుని కాడికి. ఇదే రూటు. అప్పట్లో మేము ఇదంతా క్రికెట్ ఆడుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు అంతా పత్తేసిల్లు, ఇప్పుడు ఆడతలేం. ఇదే గడ్డి చెడ్డేసిల్లు కనబడుతుంది, బ్లాక్ కలర్. మొత్తం పొలాలు ఉంటాయి. ఇటుకై వాటికై గుట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొట్టాం. ఎట్లుంది వినాయకుడు చెప్పుల్లి.
ఆవు మీద కూర్చుంటుంది యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నట్టే గ్రామ వినాయకుడు కాడది ఇట్లుంటుంది చిన్న వినాయకుడు. మంచిగా ఉందా కామెంట్ చేయాలి. ఏదైతే మంచిగా ఉందో కామెంట్ చేయాలి. ఇది మా ఆంజనేయుని టెంపుల్ ఫ్రెండ్స్. ఇట్లనే ఉంటుంది అక్కడ ఆంజనేయుడు. ఇప్పుడు పోదాం రండి ఫ్రెండ్స్, ఇంకొక వినాయకుని దగ్గరికి పోదాం. ఆ వినాయకుడు ఎట్లుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఆ రోజు నిన్న అన్నదానం అని చెప్పాను కదా, షార్ట్స్ చూడండి. అన్నదానం అక్కడే. రండి ఫ్రెండ్స్ పోదాం. రంజిత్ అని చెప్పినా కదా ఫ్రెండ్స్, వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇల్లు వచ్చింది ఫ్రెండ్స్. గిదే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్న వినాయకుని దగ్గరికి పోదాం రండి ఫ్రెండ్స్. ఇది మా వినాయకుడు, మేము పెట్టినాం. ఇదే ఫ్రెండ్స్ మా వినాయకుడు. ఎట్లుందో కామెంట్ చేయాలి. మేము చిన్నగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఉందా? ఇది మా వాడ వినాయకుడు. మా వాడకు పెట్టలే కాబట్టి మేము పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదే మేము చేసిన ప్రసాదం ఫ్రెండ్స్. ఇవాళ ఎండ కొడుతుంది అని సాయంత్రం తీద్దాం ఫ్రెండ్స్. కుర్మగూడెం వినాయకుడు దాని పేరు. అక్కడ లక్కీ డ్రా ఏంటిదంటే సెల్ అట ఫ్రెండ్స్. ఆ సెల్ కూడా వినాయకుని పక్క పొంటు ఉంటుంది, చూపిస్తారండి. ఇక్కడ సెల్ పక్క పొంటుందా? ఇదే గణేష్. మంచిగా ఉందా? కామెంట్ చేయాలి. ఇదంతా కింద మొత్తం మంటి విగ్రహాలు ఉంటాయి, చూపిస్తాం. అవి కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. ఇవన్నీ మట్టి గణపతులు. అంత మంచిగా లేవు కదా మట్టి గణపతులు. చిన్న చిన్న పిల్లలు తయారు చేసిల్లాట అవి. ఈ కొరుట్ల నుంచి తెచ్చిల్లాట ఫ్రెండ్స్ గణేష్. మంచిగా ఉందా? కామెంట్ చేయాలి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఈ పోస్టర్లు చూసి గూగుల్ పే అయినా ఫోన్పే అయినా వేయచ్చు లక్కీ డ్రా సెల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.